హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపు, దేవుని పిలుపు మానవుని యొక్క చేతలను అనుసరించినది కాదు అంట. కేవలం దేవుని పిలుపు మాత్రమే సాధ్యమైనది అంట. మానవుని చేతల అనుసరిస్తే అసాధ్యం. దేవుని పిలుపు చేత అనుసరిస్తే సాధ్యమేనంట. చూద్దాము. రోమాపత్రిక 9:12 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారంగా పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. దేవుని ఎన్నిక అతని పిలుపును అనుసరించినదే గాని చేతలను అనుసరించినది కాదు. మానవ ఇష్టంపై కానీ లేక ఒకడు చేయు పనిపై కానీ ఒకడు చేయు పనిపై కానీ కాక అది దేవుని కనికరముపై మాత్రమే ఆధారపడి ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మానవుణ్ణి దేవుడు పిలిచాడు. ఉదాహరణకి దావీదుని దేవుడు ఎన్నుకొన్నాడు, అభిషేకించాడు. కానీ అతని చేతులు ఏమయ్యాయి? దేవునికి దూరం చేశాయి. సొలొమోను రోజు తల్లిని ఆయన వ్యామోహంతో చూసినప్పుడు దేవుని యొక్క పిలుపుని ఆయన అనుసరించాడే కానీ ఆయన చేతులను బట్టి కాదు. కాబట్టి మరలా దావీదుని ఎన్నుకుని ఆయన దేవుని పిలుపు ద్వారానే ఉన్నాడు. కాబట్టి ఇక ఎన్నిక ఒక్కసారే, మరలా జరగదు. దేవుని పిలుపు కూడా ఒక్కసారే. అయితే ఈ మానవులం మనం పాపాత్ములము. మనం అనేక మార్లు పాపాలు చేస్తూనే ఉన్నారు. మరి దేవుడు పిలిచారు కదా, వీరు పాపం చేస్తున్నారు, వీరు అనేకమైన మాటలు అంటున్నారు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, వీరిని దేవుడు ఎలా పిలిచారు అని మనము తలంచొద్దు అంట. ఎందుకు అంటే కేవలం మన చేతలు మన ఇష్టానుసారంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము. అది కేవలము దేవుని పిలుపు ద్వారానే సాధ్యమైనది. కాబట్టి మనం మానవుల యొక్క చేతలను మనము ఆడెన్నైనా అనుకొని పర్వాలేదు, అతను ఎన్నైనా అనుకొని, కానీ అతనిలో ఏముందంట? దేవుని యొక్క పిలుపు ఉంది. దేవుడే అతని స్వయంగా పిలిచాడు. కాబట్టి ఆ మానవుని యొక్క చేతలు కానీ అనుసరణ కానీ అతను చేసే పనులు కానీ పై కాక దేవుని యొక్క కృపపై కనికరంపైనే ఆధారపడి ఉంటాయి. అతని పిలుపును బట్టే అనుసరించినదే కానీ దేవుని ఎన్నిక అతని పిలుపుని అనుసరించినదే కానీ చేతులని అనుసరించినది కాదు అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి కానీ మనము మార్చుకోవాలి మన ప్రవర్తన. మనము క్రైస్తవులం కాబట్టి దేవుని యొక్క పిలుపు ద్వారా మనము జీవిస్తున్నాము. దేవుని యొక్క పిలుపు మన జీవితంలో ఉంది కాబట్టి మనము దేవునికి తగినట్లుగా జీవించుదాం. ఆమేన్.